నమస్కారం. ఈ మధ్య అహ్మదాబాద్లో జరిగిన ఆ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం AI-171 ఆ వార్త విన్నప్పట్నుంచి మనసులో లేదుగదా. లండన్ వెళ్లాల్సిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అది. అవును, చాలా విషాదకరమైన సంఘటన. అసలు ఏం జరిగింది? ఇప్పుడు మన దగ్గరున్న సమాచారం ఏంటి? ఆ వివరాల్లోకి కొంచెం లోతుగా వెళ్దానా? తప్పకుండా. మనకున్న సమాచారం ప్రకారం చూద్దాం. ఇది జరిగింది జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కేవలం 17 సెకండ్లకెనట. అవును, 17 సెకండ్లంటే అసలు ఊహించలేం. అంత తక్కువ టైంలో విమానం మేఘానీ నగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై పడిపోయింది. అప్పటికి విమానం ఎత్తుగూడా చాలా తక్కువ, సుమారు 625 అడుగులంతే. అంటే దాదాపు 190 మీటర్లు. అంటే నేల విడిచి పైకి లేచినట్లే లేదన్నమాట. ఆ వెంటనే ఇలా. అవును, అంత తక్కువ ఎత్తులో అది టేకాఫ్ అయిన వెంటనే ఇలా జరగడం చాలా చాలా అసాధారణం. అందుకే దర్యాప్తు కూడా ఆ దిశగానే సాగుతోంది. విమానంలో మొత్తం 242 మందున్నారని తెలిసింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. అవును. మరి ఇంతమందిలో ఒక్కరే బ్రతికారని విన్నాం. విశ్వాస్ కుమార్ రమేష్, బ్రిటిష్ జాతీయుడట. అవును, ఆయన ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చున్నారని, ప్రమాదానికి ముందే దూకేశారని అంటున్నారు. అదృష్టవంతుడు. కాని మిగతా వాళ్ల గురించి తలుచుకుంటేనే. నిజమే, మిగిలిన 241 మంది విమానంలోనే ప్రాణాలు కోల్పోయారు. అది కాకుండా కింద హాస్టల్ భవనంపై పడింది కదా. అవును, ఆ భవనంలో ఉన్నవాళ్లు కనీసం 38 మంది చనిపోయారని తెలిసింది. అందులో మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చాలా దురదృష్టకరం. అంటే మొత్తం మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఏ దేశాల వాళ్లున్నారిందులో? ఎక్కువ మంది భారతీయులే, 169 మంది. తరువాత యూకే పౌరులు 53 మంది, పోర్చుగల్ నుంచి 7, కెనడా నుంచి 1 ఇలా ఉన్నారు. ఎంత పెద్ద విషాదం. అసలు ఎందుకు జరిగింది? దర్యాప్తేమైనా చెప్తోందా? పైలట్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా? ఉంది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మేడే కాల్ ఇచ్చారు. మేడే అంటే అత్యవసర పరిస్థితి అని మనకు తెలుసు కదా. అవును, మేడే కాల్ అంటే సీసెస్ విషయం. ఇక దర్యాప్తుకు అత్యంత కీలకమైనవి బ్లాక్ బాక్సులు, అంటే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, అవి 2 దొరికాయి. దొరికాయా? సరే, అదొక మంచి విషయం. వాటిని అనలైజ్ చేస్తున్నారా? చేస్తున్నారు. వాళ్ళ విశ్లేషణ జరుగుతోంది. అదే కీలకమిప్పుడు. అంటే కారణం త్వరలో తెలిసే అవకాశం ఉంది అంటారా? దేనిమీద ఫోకస్ చేస్తున్నారు ఇన్వెస్టిగేటర్స్? ప్రాథమికంగా టెక్నికల్ ఫెయిల్యూర్ అనే కోణంలోనే చూస్తున్నారు. ముఖ్యంగా ఇంజిన్లు, ఫ్లాబ్స్, ల్యాండింగ్ గేర్ ఇలాంటివి. అలాగే పైలట్లు తీసుకున్న నిర్ణయాలు, ప్రొసీజర్స్ పాటించారా లేదా అనేది కూడా చూస్తారు. ఎవరు చేస్తున్నారు ఈ దర్యాప్తు? మన డీజీసీఏ, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అలాగే బోయింగ్ కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులు అందరూ కలిసి చేస్తున్నారు. ఓకే. అమెరికాకు చెందిన మాజీ నేవీ పైలట్, ఏవియేషన్ ఎక్స్పర్ట్ కెప్టెన్ స్టీవ్ షీబ్నర్ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఏంటది? 2 ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయి ఉండొచ్చు అంటున్నారు. డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్. అలాగే ర్యామ్ ఎయిర్ టర్బైన్, అంటే RAT, అది డిప్లాయ్ అయిందని కూడా అంటున్నారు. ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటే? అది ఇంజిన్లో ఫెయిల్ అయినప్పుడు ఎమర్జెన్సీ పవర్ కోసం విమానం కింద నుంచి బయటికి వచ్చే ఒక చిన్న టర్బైన్ అన్నమాట. అది పనిచేసిందంటే ఇంజిన్ల సమస్య తీవ్రంగా ఉందని అర్థం. 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడమా? అదెలా సాధ్యం? 787 డ్రీమ్ లైనర్ లాంటి మోడర్న్ ఫ్లైట్లో అది చాలా అరుదు కదా. ఖచ్చితంగా చాలా చాలా అరుదు. అదే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. ఎందుకంటే 16 ఏళ్లకు పైగా సర్వీస్లో ఉంది 787 డ్రీమ్ లైనర్. అవునా? అవును. ఇన్నేళ్లలో దీనికిదే మొదటి ప్రాణాంతక ప్రమాదం, ఫస్ట్ ఫేటల్ యాక్సిడెంట్ అన్నమాట. ఇది చాలా సేఫ్ ఫ్లైట్గా పేరు పొందింది. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం దీని గురించే మాట్లాడుకుంటోంది. నిజమే. ఈ ప్రమాదం వెనుకున్న పర్సనల్ స్టోరీస్ కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. అర్జున్ పటోలియా అనే వ్యక్తి గురించి విన్నాను. అవును. భార్య చనిపోతే అంత్యక్రియలకు ఇండియా వచ్చి తిరిగి యూకే వెళ్తూ ఈ ప్రమాదంలో చనిపోయారట. ఆయన 2 పిల్లలు, 4, 8 వయసువాళ్లు ఇప్పుడు అనాథలయ్యారు. వింటుంటేనే చాలా విషాదకరం. ఇలాంటివి విన్నప్పుడు తట్టుకోవడం కష్టం. అందుకే సేఫ్టీ మీద వెంటనే ఫోకస్ పెట్టారు. అవును, అది అవసరం. డీజీసీఏ వెంటనే యాక్షన్ తీసుకుంది. ఎయిర్ ఇండియా దగ్గరున్న ఇలాంటి GE/GNX ఇంజిన్లున్న 787 విమానాలన్నిటికీ అదనపు తనిఖీలు కంపల్సరీ చేసింది. ఇది ముందు జాగ్రత్త చర్య అన్నమాట. రైట్. మరి ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడొస్తుంది? అసలు కారణం తెలియడానికి ఎంత టైం పడుతుందంటారు? సాధారణంగా
ఇలాంటి పెద్ద ప్రమాదాల దర్యాప్తుకు చాలా టైం పడుతుంది. నెలలు, కొన్నిసార్లు ఏళ్లు కూడా పట్టొచ్చు. కానీ ప్రాథమిక నివేదిక, ప్రిలిమినరీ రిపోర్ట్ అంటాం కదా, అది ఓ 3 నెలల్లో రావచ్చని అంచనా వేస్తున్నారు. ఓకే, 3 నెలలు. అప్పటి వరకు అందరూ అనుమానిస్తున్నట్టుగా ఇంజిన్ వైఫల్యం మీద దర్యాప్తు ప్రధానంగా సాగుతోంది. సరే, సో మొత్తం మీద చూస్తే ఈ దుర్ఘటన వల్ల తీవ్రమైన ప్రాణనష్టం జరిగింది. ఒక సేఫ్టీ ఐకాన్గా ఉన్న డ్రీమ్ లైనర్ సుదీర్ఘ భద్రతా చరిత్రకు ఇదొక మచ్చలాంటిది. అవును. దర్యాప్తు ఇంజిన్ వైఫల్యం వైపే వెళ్తోంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ, ఇన్ని సేఫ్టీ రూల్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? అదే కదా ప్రశ్న. ప్రస్తుత విమానాల రిలయబిలిటీ గురించి, మన సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత పటిష్టంగా ఉన్నాయనే దాని గురించి ఇది కొన్ని సీరియస్ ప్రశ్నలు లేవనెత్తుతోంది కదా. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.